తెలంగాణలో రైతు భరోసా డబ్బుల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఇవాళ 8 ఎకరాలు 9 ఎకరాల రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. ఇవాళ ఒక్కరోజే 1,06,000 మంది రైతుల అకౌంట్లలో దాదాపు 460 కోట్ల రూపాయలను జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 66 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. 9 ఎకరాల వరకు మొత్తం 7,770 కోట్ల రూపాయల విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,26 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది ప్రభుత్వం. మొత్తానికి ఇవాళ 8 నుండి 9 ఎకరాల రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల అకౌంట్ లో జమ అవుతున్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కూడా రైతుల అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తుంది. ఈ సీజన్ ఎకరానికి 6,000 చొప్పున ఇప్పటికే జమ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 9 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. అయితే ఇవాళ ఇటు 9 ఎకరాలు పైబడిన వారికి కూడా అకౌంట్ లో ఇస్తున్నారు. ఇటు రైతుల అకౌంట్ లో కూడా దాదాపు 460 కోట్ల రూపాయలు కూడా జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 66 లక్షల మంది రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తుంది. మరి 9 ఎకరాల వరకు మొత్తం దాదాపు 7,770 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తుంది. మరి ఇప్పటి వరకు 1,26 లక్షల ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇంకా మిగతా వారికి కూడా అంటే ఈసారి 10 ఎకరాల లోపు వేస్తా అని కూడా చెప్పారు. మరి పైబడిన వారికి ఎప్పుడు ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి చూడాలి. ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి అయితే రైతు భరోసా నిధులైతే దాదాపు 3 రోజుల నుంచే పడుతున్నాయి. మరి రబీ సీజన్ సంబంధించి మాత్రం 4 ఎకరాల లోపు వేసి మాత్రమే వదిలిపెట్టారు. మరి మిగతా వారికి వేస్తారా ఏరా అనపై ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని సీఎం రేవంత్ రెడ్డి గాని దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మరి ప్రజెంట్ మాత్రం ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా పెట్టుబడి సాయం అయితే మరి ఇప్పటి నుంచి 3 రోజుల నుంచి కూడా పడుతున్నాయి రైతుల అకౌంట్ లో. మరి ఈ రోజు వరకు కూడా 9 ఎకరాల వరకు ఉన్న రైతులకైతే ఈ యొక్క రైతుల ఖాతాలో కూడా జమ చేస్తుంది రాష్ట్ర సర్కార్. అయితే వాళ్ళు ఎవరైతే వ్యవసాయోగ్యమైన భూములు ఉంటాయో, ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఇస్తుంది. మరోవైపు ఇటు జూలై నెలలో కూడా స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ముందస్తుగా ఈ యొక్క రైతు భరోసా ఇస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మరి గతంలో అంటే ముందుగా ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ అయితే రైతు భరోసా వేయలేదు. మరి అప్పుడైతే ఎగ్గొట్టారని కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు వేస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు అయితే ప్రధానంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేస్తారు. మొత్తానికైతే మాత్రం ఇటు ఈ యొక్క రైతు భరోసా నిధులు మాత్రం ఈ రైతులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి వ్యవసాయ పనులు కూడా రైతులంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించాయి. చాలా చోట్ల రైతులు విత్తనాలు కూడా వేయడం జరిగింది. ఇటు పత్తి విత్తనాలు కానీ ఇటు వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు. దుక్కి దున్నడం కానీ ఇతరత్ర ఇటు విత్తనాలు పత్తి విత్తనాలు కానీ లేకపోతే వరి విత్తనాలు కానీ తీసుకురావడం కానీ తర్వాత యూరియా కానీ ఇతర పనిముట్లకు కూడా డబ్బులు కూడా అవసరం పడతాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ సంబంధించిన రైతు భరోసా నిధులు జమ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది మాత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా అయితే మేలు జరగనుంది. ఎందుకంటే సాధారణంగా ఈ యొక్క సీజన్ వచ్చినప్పుడు మాత్రం రైతులంతా కూడా మరి పెట్టుబడిదారుల వైపు కానీ కొమట వాళ్ళ వైపు కానీ ఎవరైనా అప్పిస్తే ఆ అప్పుతోనే ఈ యొక్క వ్యవసాయం సంబంధించిన పనులు చేసుకోవడం కానీ విత్తనాలు తెచ్చుకోవడం కానీ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో మరి అప్పు తిప్పలైతే తప్పింది. ఎందుకంటే వ్యవసాయానికి ఒక సీజన్ కి 6,000 చొప్పుడు ఇస్తున్నారు. మరి ఆ రకంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 6,000 పడతాయి. మరి సంవత్సరానికి 12,000 ఇస్తుంది రాష్ట్ర సర్కార్ కాబట్టి మరి ఈ రైతు భరోసా నిధులు మాత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈసారి ఇటు వ్యవసాయ పనుల నిమిత్తం కానీ లేకపోతే వరి విత్తనాలు కానీ లేకపోతే పత్తి విత్తనాలు కానీ తెచ్చుకోవడానికి ఇతర
వ్యవసాయ సంబంధించిన సామాగ్రి తెచ్చుకోవడానికి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. దీంతో ఇటు రైతు సంఘాల నాయకులు అదేవిధంగా రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి మాత్రం మరి 3-4 రోజుల్లోనే దాదాపు 9 ఎకరాలకు వేశారు. మరి రేపటి 10 ఎకరాలు వేస్తారని చెప్తున్నారు. మరి 10 ఎకరాస్ పైన వారు కూడా వేస్తామంటున్నారు కానీ మరి ఎంతమందికి వేస్తారో తెలియదు. మరి ఇప్పటి వరకు అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు కాబట్టి మరి రైతులకు సంబంధించి కూడా దాదాపు 8,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి అందరికి పూర్తి స్థాయిలో ఇస్తారా లేకపోతే ఓన్లీ 10 ఎకరాస్ లోపే ఇచ్చి వదిలేస్తారో చూడాలి. మరి లాస్ట్ టైం అయితే రబీ సీజన్ సంబంధించి 4 ఎకరాల లోపు మాత్రమే రైతులకు అకౌంట్ లో రైతు భరోసా నిధులైతే జమ చేశారు. మరి ఈసారి 9 ఎకరాల లోపు వేస్తున్నారు. మేబీ 10 ఎకరాలు వేసి అక్కడ వరకే లాక్ పెడతారో చూడాలి. లేదంటే 10 ఆ పైన పెద్ద రైతులు ఉంటారు కాబట్టి ఎందుకంటే 10 ఎకరాల నుంచి 100 ఎకరాల లోపు కూడా పెద్ద రైతులు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. మరి వాళ్ళకు రైతు భరోసా నిధులు వారి అకౌంట్ లో పడతాయో లేదు చూడాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ నెల దాదాపు ఈ నెల 10 వరకు కూడా ఎవరైతే కొత్తగా 3 డేస్ చేసుకున్న వారు ఉంటారో భూమి బదలాయింపు అంటే భూమి కొనుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా అర్హులు. వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. అది కూడా నిన్నటి వరకే గడువు కూడా ముగిసింది. మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు వారి అకౌంట్ లో కూడా వేస్తామని కూడా ప్రజెంట్ మాత్రం రైతు భరోసా నిధులు అయితే ఇప్పటి వరకు అయితే 9 ఎకరాల లోపు రైతులకు అయితే పడింది. మరి మిగతా వాళ్ళు కూడా వేస్తామని చెప్తున్నారు. మరి ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ లేదు. మరి 10 ఎకరాల వరకు వేస్తారా 100 ఎకరాల లోపు వేస్తారని కూడా మరి లాస్ట్ టైం అయితే 4 ఎకరాల లోపు వేస్తారు కాబట్టి మరి ఈసారి అన్ని ఎకరాలకు వేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు కలిసి వస్తుంది చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రైతు భరోసా నిధులు అయితే రైతుల అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి. మరి ఈ రోజు 9 ఎకరాల లోపు రైతులకు అయితే జమ అయ్యాయి కాబట్టి ఇది మాత్రం కొంతవరకు శుభశిశుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సతీష్.